హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో శీల సంపద ఎంత గొప్పదో భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. కౌన్సిలింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేశాడన్నమాట. ఎందుకు? హస్తినాపుర సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తి ధర్మరాజు. అందుకే భీష్ముడు పూర్వం జరిగినటువంటి ఒక చరిత్ర గురించి ఈ విధంగా చెప్పాడు. ప్రహ్లాదు తెలుసు కదా, హిరణ్యకశిపుని కొడుకు, రాక్షసరాజు అయిన గొప్ప విష్ణు భక్తుడు. ఈయన తన యొక్క శీల సంపదతో ఇంద్రుణ్ణి కూడా జయించాడు. ముల్లోకాలను ధర్మబద్ధంగా స్వాధీనపరచుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు తన గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి తన రాజ్యాన్ని తిరిగి తాను సంపాదించుకునే ఉపాయం చెప్పమని అడిగాడు. ఆయన, నువ్వు శుక్రాచార్యుని వద్దకు పోయి అడుగు అన్నాడు. సరేనని ఇంద్రుడు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడి వద్దకి వెళ్ళాడు. నాకు మేలు కలిగే ఉపాయం చెప్పమని వేడుకున్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఇంద్రుణ్ణి ప్రహ్లాదుడి దగ్గరికి పంపించాడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి ప్రహ్లాదుణ్ణి చేరి అతనికి సపర్యలు చేయడం మొదలుపెట్టాడు. అతని యొక్క సేవలకు మెచ్చి అతని సత్ప్రవర్తనకు చాలా ఆనందించి ప్రహ్లాదుడు, ఏం కావాలి నీకు అని అడిగాడు. ఆ బ్రాహ్మణ వేషధారి ఇంద్రుడు, ప్రహ్లాద, నీవు ఇంద్రుని ఎలా గెలిచావు అని అడిగాడు. ప్రహ్లాదుడు సమాధానమిస్తూ, విప్రోత్తమ, నేను ఎప్పుడు రాజును అనేటటువంటి అహంకారంతో ఎవ్వరినీ కూడా అగౌరవపరచను. దాన ధర్మాలు చేస్తూ బ్రాహ్మణులను ఆదరంగా చూస్తాను. నా శీలమే అంటే ఈ నా ప్రవర్తనే నన్ను గొప్పవాణ్ణి చేసింది, నాకు విజయం చేకూర్చింది అని చెప్పాడు ప్రహ్లాదుడు. వెంటనే ఇంద్రుడు, ప్రహ్లాద, నాకు నీ శీల సంపదను దానంగా ప్రసాదించు అని అడిగాడు. కాదనలేదు. తన శీలాన్ని ఇంద్రునికి దానమిచ్చాడు ప్రహ్లాదుడు. ఇంద్రుడు శీల సంపన్నుడై వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రహ్లాదుడి నుంచి ఒక తేజోరూపం బయటికి వచ్చింది. ఎవరు నువ్వు అడిగాడు ప్రహ్లాదుడు. నేను నీ శీల సంపదను, నన్ను నువ్వు ఇంద్రుడికి దానమిచ్చావు, అందువల్ల నిన్ను విడిచి నేను వెళ్ళిపోతున్నా అని వదిలిచ్చింది తేజోరూపం. ధర్మము, సత్యము, మంచి ప్రవర్తన, బలము, ఇలా ఒక దాని వెనక ఒకటిగా ప్రహ్లాదుని విడిచి అన్నీ ఇంద్రుని వెంట వెళ్ళిపోయాయి. చివరగా ఒక స్త్రీ ఆకారం ప్రహ్లాదుని దేహం నుంచి బయటికి వచ్చింది. ఎవరమ్మా నీవు అని అడిగాడు ప్రహ్లాదుడు. నేను సిరిని, బలము ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అని చెప్పి వెళ్ళసాగింది. ప్రహ్లాదుడు అప్పుడు ఆ స్త్రీమూర్తిని చూస్తూ, అమ్మా కొంచెం ఆగు అని, నా దగ్గర నుండి శీల సంపదని దానంగా పొందినది ఎవరు అని అడిగాడు. అప్పటిదాకా ప్రహ్లాదుడికి ఇంద్రుడే తన వద్ద తీసుకున్నాడన్న విషయం తెలియదన్నమాట. ఇంద్రుడు అని చెప్పింది ఆ స్త్రీమూర్తి. తాను కోల్పోయిన స్వర్గాధిపత్యం తిరిగి పొందేందుకు ఇంద్రుడు నీ శిష్యుడిగా చేరి నీకు సేవలందించి నిన్ను తృప్తిపరచి నీ శీల సంపదను దానంగా పొందాడు అని చెప్పి ఇంద్రుని దగ్గరికి చేరింది సిరి. అదర్రా భీష్ముడు చెప్పినటువంటి శీల సంపద రహస్యం. పరులకు హాని కలుగకుండా ప్రజలందరూ ఇష్టపడే పనులు చేయడం, సర్వజనులను సమాన దృష్టితో చూడడం, ఇటువంటి చక్కటి నడవడికను శీలం అంటారు. ఈ శీల సంపద ఉన్న వాళ్ళకి అపజయం ఉండనే ఉండదు. కాబట్టి నువ్వు కూడా అటువంటి ధర్మప్రదమైనటువంటి రాజ్యపాలన చెయ్యి అని ధర్మరాజుకు భీష్ముడు ఉపదేశించాడు.
మహాభారతంలో ఇటువంటి చరిత్రలు అనేకం ఉన్నాయి. ఏ పనినైనా ఎవరికి హాని కలగకుండా, బాధ కలగకుండా న్యాయ మార్గంలో చేయాలి అని చెప్పడమే ఈ కథ ఉద్దేశ్యం. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బై బై ఫ్రెండ్స్.